ఒకప్పుడు పచ్చని అడవిలో సామి అనే ఉత్సుకత మరియు సాహసోపేతమైన చిన్న ఉడుత నివసించేది. సామి ఎల్లప్పుడూ కొత్త సాహసాల కోసం వెతుకుతూ ఉండేవాడు మరియు తన స్నేహితులతో కలిసి అడవిని అన్వేషించడం ఇష్టపడేవాడు. ఒక ఎండ రోజు నది దగ్గర ఆడుకుంటుండగా సామి నీటిలో మెరిసేదాన్ని కనుగొన్నాడు. అతను ఇంతకు ముందు చూడని ఒక ఆధ్యాత్మిక సింధూరం. సామి సింధూరాన్ని తీయగానే అతను అకస్మాత్తుగా శక్తి మరియు ఉత్సాహాన్ని అనుభవించాడు. ఈ సింధూరం ప్రత్యేకమైనదని మరియు ఇది శక్తివంతమైన రహస్యాన్ని కలిగి ఉందని అతనికి తెలుసు. అతని హృదయ స్పందనతో సామి సింధూరాన్ని ఉంచాలని నిర్ణయించుకున్నాడు మరియు దాని రహస్యాన్ని వెలికితీసేందుకు సాహసోపేతమైన ప్రయాణాన్ని ప్రారంభించాడు. సామి ప్రయాణం అతన్ని చాలా సవాళ్లు మరియు అడ్డంకులను ఎదుర్కొన్న అడవి హృదయంలోకి తీసుకెళ్లింది. అతను ఇరుకైన వంతెనలను దాటాడు, నిటారుగా ఉన్న కొండలను అధిరోహించాడు మరియు దట్టమైన అండర్ బ్రష్ ద్వారా నావిగేట్ చేశాడు. దారిలో సామి కొత్త స్నేహితులను కలిశాడు. అందులో తెలివైన పాత గుడ్లగూబ మరియు కొంటె కుందేలు ఉన్నాయి. కానీ ప్రయాణంలో ప్రమాదాలు తప్పలేదు. సామి అడవిలోకి లోతుగా వెళుతున్నప్పుడు అతను ఆధ్యాత్మిక సింధూరాన్ని దొంగిలించాలని నిర్ణయించుకున్న ఒక మోసపూరిత నక్కను ఎదుర్కొన్నాడు. నక్క సామిని అడవి గుండా వెంబడించింది, కానీ సామి చాలా త్వరగా నక్క నుండి పారిపోయింది. చివరగా సామి అడవి మధ్యలోకి చేరుకున్నాడు. అక్కడ అతను ఒక పురాతన తాబేలును కలుసుకున్నాడు. అతను ఆధ్యాత్మిక సింధూరానికి సంబంధించిన రహస్యాన్ని కలిగి ఉన్నాడు. ఒక కోరికను తీర్చే శక్తి సింధూరానికి ఉందని తాబేలు సామికి చెప్పింది. అయితే అది అడవి మరియు దాని నివాసుల మేలు కోసం మాత్రమే ఉపయోగించబడుతుందని చెప్పింది. సామికి కష్టమైన నిర్ణయం వచ్చింది. అతను తన స్వార్థ కోరికల కోసం సింధూరాన్ని ఉపయోగించగలడా, లేదా అతను తన స్నేహితులకు మరియు అడవికి సహాయం చేయడానికి దానిని ఉపయోగించవచ్చా? చాలా ఆలోచించిన తర్వాత సామి అడవిని దాని నివాసులందరికీ సురక్షితమైన మరియు సంతోషకరమైన ప్రదేశంగా మార్చడానికి సింధూరాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. మర్మమైన సింధూరం అలలతో అడవి అందమైన మరియు శక్తివంతమైన ప్రదేశంగా మార్చబడింది. చెట్లు బలంగా ఉన్నాయి, పువ్వులు ప్రకాశవంతంగా ఉన్నాయి మరియు జంతువులు గతంలో కంటే సంతోషంగా ఉన్నాయి. ఒకప్పుడు అడవికి ప్రమాదంగా మారిన నక్క నమ్మకమైన స్నేహితుడు మరియు మిత్రుడయ్యాడు. దయ మరియు నిస్వార్థత యొక్క శక్తి గురించి సామి ఒక విలువైన పాఠాన్ని నేర్చుకున్నాడు. జీవితంలో నిజమైన ఆనందం ఇతరులకు సహాయం చేయడం మరియు ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చడం ద్వారా వస్తుందని అతను గ్రహించాడు. ఆ రోజు నుండి సామి తన ధైర్యం మరియు దాతృత్వానికి పేరుగాంచిన అడవిలో హీరోగా మారాడు. అతను ఎల్లప్పుడూ తన అవసరాల కంటే ఇతరుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త సాహసాలను కొనసాగించాడు. కాబట్టి తదుపరిసారి మీరు కష్టమైన నిర్ణయాన్ని ఎదుర్కొన్నప్పుడు ధైర్యమైన చిన్న ఉడుత మరియు ఆధ్యాత్మిక సింధూరం గుర్తుంచుకోండి. దయ మరియు నిస్వార్థతను ఎంచుకోండి మరియు మీరు కూడా ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చగలరు.